ఇప్పుడు లేచిండు. ఎంత అవుతుంది టైం మమ్మీ ఆడ? ఎంత అవుతుంది అన్న టైము? చల్లగా ఉంది ఆడ. చేసినావు నీకు అదే మొత్తుకుంటున్నాడు. వీడియో చూసినావా అన్ని ఎన్ని పోయినాయో? మంచి కాదు చూసినావా ఎంత పోయిందో మంచిగా వీడియో పెట్టినావు. మరి నీ వీడియోనే చెప్తున్నారా? నీవే ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఎంత వండిండో ముఖం ఇంత ఉబ్బింది. ఉబ్బింది స్నో ఉందా ఆడ? జుట్టు జుట్టు ఎంత పెరిగింది మమ్మీ? జుట్టు కట్ చేస్తా కదా రోడ్డు మీద ఇల్లు ఇస్తారు ఇలా. ఆ కటింగ్ చేయించుకోరయ్యా, ఎంత గలీజ్ ఉంది. మొత్తం చిన్నది చేయించుకో ఆ కటింగ్. విన్నావా? మీ దోశ కదా అదేమంటారు మిషన్ ట్రిమ్మరా? ఆ ట్రిమ్మర్ అడుగు రాదు ఉందేమో. కాలేజ్కి వస్తాను తినవా? ఇక అన్నం లేదా? అన్నం అంటే టమాటా రైస్ చేసుకుంటాను. మమ్మీ చెప్తుంది నువ్వు వండుకో. నువ్వు సూపర్ రా. రోజు కొంచెం హాట్ వాటర్ తావని చెప్తున్నా. మంచిది తాగుతున్నావో ఏం చేస్తున్నావో. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏ బయటకు వచ్చినావు? చూపించినా వ్లాగ్ చేసినా మాట్లాడు. అప్పుడప్పుడు ఏం కాదు. ఇప్పుడు పోతున్నావు ఆ కాలేజ్కి అట్లా తీసుకుంటావు ఏం కాదు. బస్సు నువ్వు మాట్లాడుకున్నా పర్లేదు. మళ్ళీ చేస్తావు వీడియో చేస్తున్నావా లేదా చూస్తా. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. బట్టలు ఉతకని వేసిందా? బట్టలు వేసుకున్నావా? మీరు అమెరికాలో పెద్ద పోజు కొడుతున్నాడు. నేను కూడా పోతావు. నువ్వు కూడా పోతా? ఇంతకీ ఎప్పుడు వెళ్దాం అనుకుంటున్నారు? ఏం చేస్తావు మమ్మీ పోయి? అని జుట్టు అంటే కట్ చేసి చుట్టూ ఏందా ఇంతగానో నెత్తి మీద కదా. సో గైస్ అట్లా అనమాట. మా అనుభవానికి ఆడిపోయినప్పటి నుంచి ఫోన్ చేసి చెప్తానే ఉన్నాము బ్లాగ్ చేయరా అని. బ్లాగే చేస్తలేడు, సిగ్గు పడుతున్నాడు అనమాట. అంటే ఇక ఎప్పుడు ఇక మాట్లాడలేడు కదా అట్లా అని పోయినప్పటి నుంచి ఫోన్లు చేసి బ్లాగ్ చేయరా అంటే చేస్తలేడు. మేము కూడా చూసినట్టు ఉంటుంది. జర నువ్వు బ్లాగ్ చేస్తే ఆడుకోయి యూఎస్ని చూసినట్టు ఉంటుంది అంటే చేస్తేనే లేడు. ఇక మొత్తాన్ని చేసినంట. ఏం చేసిండో బ్లాగ్ చూడండి మీరు. చూద్దాం, మేము కూడా చూస్తాం, మీరు కూడా చూడండి. A few hours later. మాట్లాడడానికి వస్తలేదు. గొంతు ఇన్ఫెక్షన్ అయింది. మరి ఎందుకు పోతున్నావు? ఇప్పుడు బాగున్నావు అని చెప్పు. ఈరోజు బాగాలే అంటారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? స్వామి చూడండి ఎప్పుడు పాస్ ముఖంలో ఉంటుంది. ముఖం కడుక్కుపోయి అంతే. మరి ఏమనుకున్నావు కదా? ధర్మిష్ట ఓ రెడీ అయ్యిరాలి ఇద్దరు. పోతున్నావా? చూడ బాయ్. మూతి చూడు ఎట్లా పెట్టింది. నువ్వేం తీసుకురా? ఇక పొద్దున 7:30కి మా మమ్మీ చూడ అనుభవానికి ఫోన్ చేసేది. మా మమ్మీ ఇంకా మా అత్త ఆయన పాపం డిస్టర్బ్ చేస్తారు ఫోన్ల మీద ఫోన్లు చేసి. రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసింది మమ్మీ. అలా కాదు రప్పించాడా? ఏదిరా రసం చూపిరా చూస్తే ఏమే నీళ్ళ రసాలా తాగుతారా? మిరియాల రసమా? చింతపండు నానబెట్టి పోసిరా లేదా? ఉత్తమ నీళ్ళలో పోసుకో తాగుతురా? లేదు అతవలకి రొట్టె ముక్కలు తిని బతుకుతున్నారు. మేము పప్పు చేసుకుంటున్నాం. శత్రువులు ఎక్కడో ఉండర్రా,
చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. స్వామికి సరదా అయితే ఫుల్ మీద వస్తుంది. ప్లీజ్ అదంతా చెప్తాం. దాంట్లో శివుడు నిండు ఉండాలి. జర్రు ఉంటే చచ్చిపోతుంటా. ఆ పెళ్ళి అయితే 3 పూటలు 4 పూటలు వండుకోవాలి. అదే కదా మళ్ళీ మళ్ళీ బ్లాగ్ చేస్తున్నాడు. బ్లాగ్ చేసినావరా? బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అంత. పొద్దున గాయస్ చూడండి 7:30 రాత్రి 12 గంటలకు కూడా ఫోన్ చేసావా వానికి? చేసిన లేపలేడు. ఎందుకు ఇట్లుంటుంది అనుభవం తోటి? నువ్వేమంటావు? అతను ఎవరనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్. వెల్కమ్ టు ఫారెన్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. సో బేసికలీ లాస్ట్ వీడియో చూసినట్టయితే అదే నా వీడియో యూఎస్కి వెళ్తుంది ఒకటి మొత్తం ఒక బ్లాగ్ చేసాను కదా అఖిల్. సో బేసికలీ ఇప్పుడు నేను ఇక్కడ యూఎస్లో ఉన్నాను ప్రజెంట్. యూఎస్లో ఏంటంటే ఇక్కడ మాస్టర్స్ చేయడానికి వచ్చిన న్యూ జెర్సీలో. లాస్ట్ నైట్ చాలా ఎక్కువ స్నో పట్టదు ఇక్కడ. సో బేసికలీ బ్లాగ్ ఏంటంటే అంటే ఎక్కడ ఉంటున్నా ఏం చేస్తున్నా అంతా. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు కాలేజ్ ఉంది మండే. సో ఈరోజు ఒక్కరోజు ఎర్లీగా లేచిన, ఎర్లీగా అంటే 8 అవుతుంది ఇప్పుడు. సో 10కి నా కాలేజ్. సో అదే బ్లాగ్ కంటిన్యూ చేద్దామని ఈ బ్లాగ్ స్టార్ట్ చేసాం. సో బేసికలీ ఏంటంటే లాస్ట్ నైట్ ఇక్కడ స్నో అయింది, మీకు చూపిస్తా ఆగండి. ఇంకా బయటికి వెళ్ళి చూపిస్తా ఒక్క నిమిషం. సో బేసికలీ ఏంటంటే ఇక్కడ స్ట్రీట్స్ మీద స్నో ఉండదు, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడైతే స్నో పడుతుందో అప్పుడే వీళ్ళు సమ్ సాల్ట్ స్ప్రే చేస్తారు. ఎందుకంటే అది అబ్జర్వ్ చేసుకొని లిక్విడ్ అవుతుంది కాబట్టి. సో రోడ్ అంతా బ్లాక్ అవుతుందని నేను ముందే చేస్తారు. సో ఇప్పుడైతే నేను రూమ్కి వెళ్తున్నాను. సో గైస్ ఆల్ సెట్, కాలేజ్కి వెళ్తున్నా. ఇప్పుడే రెడీ అయినా కాలేజ్ స్టార్ట్ అవుతున్నా. వాక్ అన్న బస్ అనేది అని చూడాలి. ఇంకా రోడ్ అంత క్యూట్ ఉంది. సో లెట్స్ గో. ఇప్పుడే 15 minutes వాక్ చేసి తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కాలేజ్ షటిల్లో వెళ్తాను. ఎందుకంటే మా కాలేజీలో ఒకటి ప్రొవైడ్ చేశారు. సో కొన్ని లొకేషన్లకి వికెట్ షటిల్స్ అంటారు. సో అట్లా వస్తుంది. సో షటిల్ వచ్చేసింది. ఒక్క నిమిషం. A few hours later. సో అంతేగా ఈ వీడియోలో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చాలా ఎక్కువ కంటెంట్ ఇవ్వడం ట్రై చేస్తుంటాను. సో అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.